యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు శాంతి చర్చల కోసం రంగం సిద్ధమవుతోంది. కానీ ఈ శాంతికి కొన్ని గంటల ముందు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఒక భీకరమైన దౌత్య యుద్ధం జరిగింది. అది ఈ మొత్తం సంక్షోభగతిని మార్చేయగల ఒక కీలకమైన ఘట్టం. హర్మూజ్ జలసంధి తెరవాలంటూ ఇరాన్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఒక తీర్మానం రష్యా, చైనాల వీటో గోడను ఢీకొని ముక్కలైంది. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచిన మలుపు పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం. ఈ శాంతికి ముందు జరిగిన ఆ చివరి దౌత్య నాటకం ఏంటి? ఆ వీగిపోయిన తీర్మానం ఈ శాంతి చర్చలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? కాల్పుల విరమణకు ముందు పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న సమయంలో బహ్రెయిన్ అమెరికా మద్దతుతో భద్రతా మండలి ముందుకు తీర్మానాన్ని తెచ్చింది. ఇరాన్ దిగ్బంధించిన హార్ముజ్ జలసంధిని తక్షణమే తెరిపించాలన్నది దాని ప్రధాన ఉద్దేశం. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి ఆ జలమార్గాన్ని మూసేయడంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్లో 15 సభ్య దేశాలలో 11 దేశాలు అనుకూలంగా నిలిచాయి. కానీ శాశ్వత సభ్యత దేశాలైన రష్యా, చైనా తమ వీటో అధికారాన్ని ప్రయోగించడంతో ఆ తీర్మానం వీగిపోయింది. మెజార్టీ మద్దతున్నప్పటికీ 2 దేశాల వ్యతిరేకత ప్రపంచ దేశాల మధ్య ఉన్న తీవ్రమైన విభేదాలను స్పష్టంగా చూపించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్, కొలంబియాల వైఖరి దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా అరబ్ దేశాలతో, అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న పాకిస్తాన్ ఈ కీలక ఓటింగ్లో పాల్గొనకుండా తటస్థంగా ఉండిపోయింది. ఇది ఒకవైపు ఇరాన్తో సంబంధాలను దెబ్బతీసుకోకుండా, మరోవైపు తమ మిత్రపక్షాలను పూర్తిగా వ్యతిరేకించకుండా పాకిస్తాన్ అనుసరించిన ఒక జాగ్రత్తతో కూడిన వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఈ తీర్మానాన్ని నెగ్గించుకోవడానికి తెర వెనుక చాలా ప్రయత్నాలు జరిగాయి. సభ్య దేశాల అభ్యంతరాల మేరకు అసలు ముసాయిదాను పలుమార్లు మార్చారు. తొలి నాళ్లలో జలసంధిని తెరవడానికి బల ప్రయోగానికి అనుమతించే నిబంధనను రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల వ్యతిరేకతతో పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. చివరికి బలప్రయోగం అనే పదాన్ని తీసివేసి కేవలం రక్షణాత్మక చర్యను తీసుకోవచ్చని, వాణిజ్య నౌకలను ఎస్కార్ట్ ఇవ్వచ్చని మార్పులు చేశారు. అయినప్పటికీ రష్యా, చైనా సంతృప్తి చెందలేదు. ఈ తీర్మానం సమస్య మూలాలను విస్మరించి ఏకపక్షంగా ఇరాన్ను లక్ష్యం చేసుకునేలా ఉందని, ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుందని వారు తమ వ్యతిరేకతకు కారణంగా పేర్కొన్నారు. తమ వీటో వెనుక కేవలం దౌత్యపరమైన కారణాలే కాదు, చారిత్రక అనుభవాలు కూడా ఉన్నాయి. 2011 లిబియా సంక్షోభంలో భద్రతా మండలి తీర్మానంపై రష్యా తటస్థంగా ఉండడంతో నాటో దళాలు జోక్యం చేసుకుని గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. ఆ తర్వాత లిబియా అల్లకల్లోలంగా మారింది. ఆ అనుభవాన్ని ఒక గుణపాఠంగా తీసుకున్న రష్యా ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని, పాశ్చాత్య దేశాలకు ఎలాంటి సైనిక జోక్యానికి ఆస్కారం ఇవ్వకూడదని కఠినంగా నిర్ణయించుకుంది. తీర్మానం వీగిపోవడంపై గల్ఫ్ దేశాలు, అమెరికా తీవ్ర నిరాశను వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ జల మార్గాలకు ముప్పు వాటిల్లినప్పుడు భద్రతా మండలి నిస్సహాయంగా ఉండిపోయిందనే తప్పుడు సంకేతం ప్రపంచానికి వెళ్తుందని బహ్రెయిన్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ఫలితం తమ స్వీయ రక్షణ చర్యను ఏమాత్రం ఆపలేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ దౌత్యపరమైన వైఫల్యం ఐక్యరాజ్య సమితి అసలు శక్తిపైనే ప్రశ్నలను రేకెత్తించింది. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన అత్యున్నత వేదిక కేవలం 5 శాశ్వత సభ్య దేశాల రాజకీయ ప్రయోజనాల మధ్య నలిగిపోతోందా అనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్న కేవలం 1 లేదా 2 దేశాల వీటో వారి నిర్ణయాన్ని ఎలా అడ్డుకోగలదనే చర్చ మరోసారి తెరపైకొచ్చింది. మరోవైపు ఇరాన్ ఈ పరిణామాన్ని స్వాగతించింది. తమను బాధితుడి స్థానం నుంచి దోషిగా నిలబెట్టే ప్రయత్నం విఫలమైందని పేర్కొంది. ఒకవేళ ఈ తీర్మానం ఆమోదం పొంది ఉంటే దానిని అడ్డం పెట్టుకుని తమపై మరిన్ని చట్ట విరుద్ధమైన దాడులు జరగడానికి ఆస్కారం ఉండేదని భద్రతా మండలిలో ఇరాన్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. తీర్మానం వీగిపోయిన తర్వాత రష్యా, చైనాలు తాము ఒక ప్రత్యామ్నాయ ముసాయిదాను ప్రతిపాదిస్తామని ప్రకటించాయి. ఇది కేవలం హార్ముజ్ జలసంధి గురించే కాకుండా పశ్చిమాసియాలోని మొత్తం ప్రాంతీయ భద్రతా సమస్యలను పరిష్కరించేలా ఉంటుందని ఆ 2 దేశాలు సూచించాయి. ఇది అమెరికా ప్రతిపాదనకు పోటీగా తమదైన ఒక దౌత్య మార్గాన్ని తెరవడానికి వారు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ దౌత్యపరమైన వైఫల్యం తర్వాత అమెరికా తన అల్టిమేటం ప్రకారం ఇరాన్ ఆర్థిక మూలాలపై, ముఖ్యంగా ఖర్గ్ ఐలాండ్పై దాడి చేసి ఇరాన్ను శాంతి చర్చల వైపు నెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా మండలిలో దౌత్యం ద్వారా సాధించలేని దాన్ని సైనిక ఒత్తిడి ద్వారా సాధించారని
వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ వీగిపోయిన తీర్మానం రాబోయే శాంతి చర్చలకు ఒక సంక్లిష్టమైన నేపథ్యాన్ని అందించింది. భద్రతా మండలిలో ప్రపంచ శక్తులు రెండుగా చీలిపోయిన తీరు రాబోయే చర్చల్లో ప్రతి అడుగు ఎంత కష్టంగా ఉండబోతోందో సూచిస్తుంది. దౌత్యం విఫలమై సైనిక చర్య అనివార్యమైన పరిస్థితుల నుండి ఇప్పుడు శాంతి వైపు అడుగులు పడుతున్నాయి. ఈ కొత్త అధ్యాయంలో పాత విభేదాలు సమిసిపోతాయా లేక కొత్త రూపంలో బయటపడతాయా అనేది కాలమే నిర్ణయించాలి.